మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును. మా ఫోన్ నంబర్లు 9494939280 9494747592. ప్రస్తుతం మన పొదిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ నిర్మాణం సంబంధించిన పనుల దగ్గర ఉన్నాం. దాదాపుగా ప్రస్తుతానికి 70% దాకా రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పెయింటింగ్ వేసే పరిస్థితి ఉంది. స్టేషన్ లోపల పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తాజా పరిస్థితులు ఇక్కడ ఉన్న ఇప్పుడు దాదాపు ఇక్కడ పెయింటింగ్ దశలుంది. కింద ఫ్లోర్ సంబంధించిన రాళ్ళు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ చుట్టూ ముఖద్వారం చుట్టూ ప్రహరీ సంబంధించిన కార్యక్రమం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా దాదాపు ప్రారంభించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి పనులైతే పూర్తయినాయి. ప్యాచ్ వర్క్ అంటే చిన్న చిన్న పనులు మాత్రం చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మరో నెలకి ఒక నెల పాటు ఒక నెల తర్వాత అక్కడ పూర్తి స్థాయి రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం పనులు పూర్తయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత పైన 3 ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఏ విధంగా ఉంది, పైన ఫుట్ బ్రిడ్జ్ ప్రయాణికులకు సంబంధించిన ఫుట్ బ్రిడ్జ్ ఉంది. ఆ ఫుట్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మన గతంలో వచ్చినప్పుడు వేసే పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది సంబంధించిన పూర్తి అని ఒకసారి మనం పైకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ పైన ఉన్నాం. ట్రాక్ సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పనులు చేసే పరిస్థితి ఉంది. వెనక దీనికి సంబంధించిన ఇక్కడ 3 ట్రాక్లు వచ్చే పరిస్థితి ఉంది. ఈ మధ్యలో 2, ఆ పక్కన 1, మొత్తం మనం ప్రస్తుతం ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాం. అది 2, ఆ వైపు 3. ఈ మొత్తం మీద మన జిల్లాలో పెద్ద స్టేషన్ ఈ నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో ఏదైతే దర్శి కనిగిరి ఏరియాలో ఉన్న వాటిల్లో గల మన పొదిలే పెద్ద రైల్వే స్టేషన్గా 3 ప్లాట్ఫామ్లు ఉండే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు రైల్వే అధికారులు. మన జిల్లాలో ఈ నడికూడి శ్రీకాళహస్తి పరిధిలో పెద్ద రైల్వే స్టేషన్గా దీన్ని అభివృద్ధి చేసేలా భాగంగా ఆ పనులు చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తే ఫుట్ బ్రిడ్జ్ రైల్వే ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ వెళ్ళేందుకు ఫుట్ బ్రిడ్జ్ వేసిన వంతెన సంబంధించిన నిర్మాణం దాదాపుగా మొత్తం సెట్ అయిపోయింది. దానికి సంబంధించిన మెట్లు ఒక సెటప్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం అయితే అది పూర్తయింది. అది మరో వారం రోజుల్లోపు కూడా మెట్లు సంబంధించిన ప్రక్రియ పూర్తయిసి మెట్లు సెట్ చేసే పరిస్థితి ఉంటుందని రైల్వే అధికారుల నుంచి మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఈ ప్లాట్ఫామ్స్ సంబంధించిన రైల్వే ట్రాక్ నిర్మాణం, ఈ ప్లాట్ఫాము, ఈ పనులు మొత్తం మరో నెలాఖరు, ఈ నెలాఖరు కంటే మే నెలాఖరికల్లా పూర్తి చేసే విధంగా రైల్వే అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు తీసుకొస్తున్నారు. మొత్తం మీద మరో ఒక నెలలో పూట ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు సంపూర్ణ పూర్తి పరిస్థితి. ప్రస్తుతం ఒక 80% దాకా మనం చూస్తే 80% దాకా రైల్వే స్టేషన్ ఇక్కడ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి అయిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా విద్యుత్ కనెక్షను దానికి లైట్లు వేయటం, ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ పైన ప్లాట్ఫామ్ సెటప్ చేస్తారు. ప్లాట్ఫామ్ పైన రేకులు వేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ పక్కన కూడా ఆ ప్లాట్ఫామ్ పైన ఉన్న రేకులు సంబంధించిన దిమ్మలు వేసిన పరిస్థితి, కానీ దానిపైన రేకులు బిగించాల్సిన పరిస్థితి. ఆ రేకులు సంబంధించి మరో 15 రోజుల తర్వాత వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా పక్క నుంచి ఆ రేకులు వచ్చిన తర్వాత బిగిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద మరో ఒక 15 రోజుల తర్వాత ఇక్కడ రేకులు ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే ప్రాథమికంగా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మనం ఒక స్టేషన్ ప్రయాణికుల నిలయం, ఇక్కడ ప్రయాణికుల నిలయంలాగా ఇక్కడ కొంచెం సెటప్ చేసిన పరిస్థితి ఉంది. రైల్వే స్టేషన్ ప్రయాణికుల గది ఆ పక్కన ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే పూర్తిగా బండలు ప్రాథమిక పరిస్థితి. ఇక్కడ బండలు వేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రత్యేకంగా రైల్వే డివిజన్ సంబంధించిన ఇక్కడ వేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సమయం పట్టే పరిస్థితి. ఒక నెలలో పూర్తయ్యే పరిస్థితి అయితే ఉందనుకో మనకు అధికారుల నుంచి మనకు సమాచారం అవుతుంది. మొత్తం మీద
కొంచెం ఎండలు ఉన్నా కానీ మంది కోడికి పనులు జరుగుతున్నాయని మనం భావించాలి. మొత్తం మీద ఈ నెలాఖరికి మన మే నెలాఖరికల్లా ఈ పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంటుందనేది మనకి రైల్వే అధికారుల సమాచారం. ఇంకొంచెం ఆ పైన కూడా పొదిలి రైల్వే స్టేషన్కి ఆ మధ్యలో ఒక 50 మీటర్ల దూరం రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయకుండా కోర్టులో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అది కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం చేసి అది కూడా గట్టిగా ఒక వారం రోజులు పూర్తి చేసే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే ఇక్కడైతే రైల్వే ట్రాక్ మనం ఉన్న రైల్వే ట్రాక్ ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు, ఆ ప్రాంతంలో సంబంధించి ఆ 50 మీటర్ల పనులు పూర్తి చేసిన తర్వాత మొత్తం ఇది మొత్తం ఒకేసారి రైల్వే ట్రాక్ పూర్తిగా సెటప్ చేసి ఉండే పరిస్థితి ఉంటుందని రైల్వే శాఖ అధికారులతో మన సమాచారం అవుతుంది. మొత్తం మీద ఇప్పుడు తాజా ప్రగతి ఈ విధంగా ఉంది. ఒక పక్క ఆ ప్రకృతి మిగతా పనులు కూడా మనం ఏదైనా విజువల్స్లో ఇక్కడ సంబంధించిన కంకర అవి తీసుకుని వచ్చి వేసి లెవలింగ్ చేసే పనుల్లో కూడా నిమగ్నమైన ఉన్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఒక 80% దాకా పనులు పూర్తయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనపడుతుంది. మరో ఒక నెలాఖరికి కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ పనులు పూర్తయి దీనికి పెయింటింగ్ సుందరంగా దిద్దే పరిస్థితి మళ్ళీ నెలాఖరికి ఇది సుందరంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని మనకు ఇక్కడ రైల్వే అధికారుల ద్వారా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద మరోసారి ప్రత్యేకంగా నెలాఖరికి పూర్తయిన తర్వాత పొదిలి టైమ్స్ వీక్షకులకు మరోసారి ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ సంబంధించిన ప్రత్యేక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి, పొదిలి టైమ్స్.